అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం ముహూర్తాలు సిరీస్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఇప్పటివరకు 7 వీడియోస్ చేయడం జరిగింది. ఇంక ఇది 8వ వీడియోగా చేసుకుందాం. ఈ రోజుటి వీడియోలో ముఖ్యంగా ప్రయాణాలు వీటికి సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంకా దానికంటే ముందుగా నేను సిజేరియన్ ముహూర్తాలకు సంబంధించి వీడియో చేస్తాను మొదట్లో చెప్పడం జరిగింది. కానీ సిజేరియన్ ముహూర్తానికి సంబంధించి నేను వీడియో చేయట్లేదు. కారణం ఏంటంటే నేను కొంతమందికి సిజేరియన్ గురించి ముహూర్తాలు పెట్టి ఇవ్వడం జరిగింది. కానీ నేను పెట్టించిన ముహూర్తాల్లో చాలా వరకు ఆ ముహూర్తానికి సిజేరియన్ డెలివరీ జరగలేదు. అంటే దీని అర్థం ఏంటి అంటే ఈ పని నువ్వు చెయ్యవద్దు, నువ్వు చేసిన ఫలితం ఉండదు అని భగవంతుడు నాకు నిర్దేశించారనే విధంగా నేను అర్థం చేసుకున్నాను. ఈ కారణంతో సిజేరియన్ ముహూర్తానికి సంబంధించి ఇక్కడ మన ఛానల్లో వీడియో చెయ్యట్లేదు. అదేవిధంగా ఛానల్లో ఎవరు కామెంట్స్లో కూడా అడగద్దు, నేను చెప్పదలుచుకోలేదు. దీంతోపాటు కన్సల్టేషన్ కూడా ఎవరు అడగద్దండి. సిజేరియన్కి సంబంధించినంత వరకు నేనైతే కన్సల్టేషన్ ఇవ్వదలుచుకోలేదు. ఆ రకంగా వచ్చే ధనం తీసుకోవడం నాకు సమ్మతం కాదు. ఎందుకంటే ఒకసారి ఆ విషయం మనం చేయకూడదు అన్న తర్వాత ఆ విధానంలో మనం నడవడం అనేది పద్ధతి కాదు. ఓకే, ఇంకా ఈరోజు మనం ప్రయాణాలు వీటికి సంబంధించి చెప్పుకుందాం. ప్రయాణాల గురించి ఒక ముహూర్తం మొత్తం ఒక వీడియో మొత్తం చేసుకోవడానికి ఏముంటుంది అని మీకు సందేహం రావచ్చు. ప్రయాణాలు అనేటివి కూడా ఖచ్చితంగా అవసరానికి తగిన విధంగానే మనం ముహూర్తం చూసుకొని బయలుదేరే అవకాశం ఉంటే మంచిది. అవసరానికి తగిన విధంగా అంటే మనం ఏ అవసరంతో ప్రయాణం చేస్తున్నాం ఈ విషయం మీద మనకు స్పష్టత ఉంటే ప్రయాణ ముహూర్తాన్ని మనం కొంతవరకు ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రకరకాల అవసరాలతో మనం ప్రయాణాలు అయితే చేస్తూ ఉంటాం. విద్య కోసం, విహారయాత్రల కోసం, బంధువుల ఇళ్లకు చుట్టపుగా వెళ్ళి రావడం కోసం, తీర్థయాత్రల కోసం, వృత్తి ఉపాధి వ్యాపార పనుల నిమిత్తం ఏ అవసరం కోసం ఒక్కో ప్రయాణాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయానికి సంబంధించి ఈ రోజు వీడియోలో చెప్పుకుందాం. సాధారణంగా జ్యోతిష్యం మీద ఏమాత్రం అవగాహన ఉన్న వాళ్ళకైనా సరే ఇప్పటికే విషయం మీద అవగాహన వచ్చి ఉంటుంది. సరే, మనం కొంత వివరంగా ఈ రోజు వీడియోలో ప్రయాణాలకు సంబంధించి ఏ అవసరం కోసం ఎటువంటి ముహూర్తాన్ని నిర్ణయించుకోవచ్చు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా ప్రయాణాలకు సంబంధించి ప్రధానంగా మనం చూసుకోవాల్సిన భావం 4వ భావం. లగ్నాత్తు 4లో శుభగ్రహముల స్థితి ఉంటే ఆ ప్రయాణం విజయవంతం అవుతుంది. కనీసం ప్రయాణాల్లో మనకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ప్రయాణం యొక్క అలసట కానీ, బడలిక కానీ, ప్రయాణాల్లో మన ఆరోగ్యం దెబ్బతినడం కానీ ఇటువంటివి ఏమీ లేకుండా మనం ప్రయాణం ప్రారంభించిన సమయానికి లగ్నాత్తు 4లో శుభగ్రహం ఉంటే ప్రయాణం వల్ల వచ్చే ఆటుపోట్లు, ఆటంకాలు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. సుఖవంతమైన ప్రయాణం జరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మిగిలిన అవసరాలు ఎలా చూసుకోవాలి అంటే లగ్నాత్తు 4లో శుభగ్రహం ఉంటే మనం ప్రయాణాలు చేయవచ్చు. మన లగ్నాత్తు 4లో ఉన్న ప్రయాణాలు కుదురుతాయి. ప్రయాణం ప్రారంభించిన సమయానికి లగ్నాత్తు 4లో కూడా శుభగ్రహం ఉండే విధంగా చూసుకొని ప్రయాణం ప్రారంభించాల్సి ఉంటుంది. పక్క చూపులున్న గ్రహాల సహకారం ఎక్కువగా ఉంటుంది ప్రయాణాలకు సంబంధించి. దీంతోపాటు 4వ ఇంటి అధిపతి సప్తమంలో ఉన్నా కూడా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. శుభగ్రహమైన పాపగ్రహమైనా కూడా. ఇక్కడ శుభగ్రహం అయితేనే ప్రయాణాలకు అనుకూలం అంటే ప్రయాణాలు చేస్తాం, పాపగ్రహం ఉంటే ప్రయాణాలు చేయం ఈ మాట కాదు. శుభగ్రహమైన పాపగ్రహమైన 4వ ఇంటి అధిపతి సప్తమంలో ఉంటే, 7లో ఉంటే ఖచ్చితంగా ప్రయాణాలు చేస్తారు. శుభగ్రహం అయితే మనం చేసే ప్రయాణాల ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి, ఆ ధనం సద్వ్యయం అవుతుంది. ఒకవేళ పాపగ్రహమై సప్తమంలో ఉంటే అనవసరమైన ప్రయాణాల వల్ల విపరీతమైన శారీరక శ్రమ, అలసట, అనారోగ్యం, అక్కడ వెళ్ళిన చోట సరిగ్గా తిండి నీళ్లు దొరకపోవడం, సౌకర్యాలు లేమి, విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ గ్రహం అంటే 4వ ఇంటి అధిపతి శుభగ్రహమై 7లో ఉందా, పాపగ్రహమై 7లో ఉందా అనేది చూసుకోవాలి. ముఖ్యంగా 4వ ఇంటి అధిపతి ఎక్కువగా ప్రయాణాలు ఇస్తారు. ఈ ప్రయాణాలకు సంబంధించి బేసిక్ రూల్ అన్నమాట. సో 4వ ఇంటి అధిపతి 4లో ఉన్నా, 4వ ఇంటి అధిపతి 7లో ఉన్నా కూడా ప్రయాణాలకు ఎట్టి పరిస్థితిలో అవకాశం ఉంటుంది. ఏదో ఒక రూపంలో అనుకూలమైన సరే ప్రతికూలమైన సరే ప్రయాణాలు అనేది చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు మనం ఇంకా ఏ అవసరం కోసం ప్రయాణం చేస్తున్నామని చూసుకోవాల్సి ఉంటుంది. తీర్థయాత్రల కోసం వెళ్తున్నామా, 4లో ఒక శుభగ్రహం ఉండాలి, 9లో ఒక శుభగ్రహం ఉండాలి, లేదా 4వ ఇంటి అధిపతి 7లో ఉంటూ ఒక శుభగ్రహం 9ని చూస్తూ ఉండాలి. ఇది తీర్థయాత్రల కోసం మనం ప్లాన్ చేసుకోవాల్సిన విధానం. అటువంటి గ్రహస్థితి ఉన్న సమయంలో చేసే ప్రయాణాలు మరింత అనుకూలతనిస్తూ దైవానుకూలతను కూడా ఏర్పరిచి మనం వెళ్ళి వచ్చే దైవ కార్యక్రమాలు సంతృప్తికరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. దీని తర్వాత విహారయాత్రల కోసం వెళ్తున్నామా అనేది చూడాలి.
కేవలం విహారయాత్రల కోసం పిక్నిక్స్ కావచ్చు, టూర్స్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ జోన్లో మనం ఏ రకమైన ప్లానింగ్ అయినా సరే 4వ ఇంటి అధిపతి 7లో ఉన్న 4లో ఒక శుభగ్రహం 7లో ఒక శుభగ్రహం ఉంటే చాలు. మనం కోరుకున్న దానికంటే ఆనందకరమైన ప్రయాణం చేసుకొని వచ్చి మనం ఎదురు చూసిన దానికంటే ఉల్లాసంగా ఆ ప్రయాణాన్ని ముగించుకొని రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మంచి సంతృప్తికరమైన ప్రయాణంగా ఈ విహారయాత్రల ప్రయాణం అనేది ముగియడానికి అవకాశం ఉంటుంది. దీని తర్వాత చుట్టపు చూపు కోసం మనం వెళ్తున్నాం, అంటే బంధువుల ఇళ్లకు వెళ్తున్నాం. కేవలం 4లో ఒక శుభగ్రహం ఉంటే చాలు, లేదా 4వ ఇంటి అధిపతి 7లో ఉన్నా చాలు. ఎక్కువగా 4లో శుభగ్రహం ఉంటేనే బంధువుల ఇళ్లకు వెళ్ళి రావడానికి సరిపోతుంది. ఇంకా వేరే ఇంకేం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకా అక్కడ అందరూ సామూహికంగా కలవడం, అందరితో మనం ఆహ్లాదంగా ఆనందంగా సంతృప్తికరంగా సమయాన్ని గడపడం కాబట్టి 4లో శుభగ్రహం ఉంటే సరిపోతుంది. ఇంకా వేరే ఇంకేం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా విద్యాభ్యాసం కోసం ప్రయాణం చేస్తున్నామా అంటే ఇది ముఖ్యంగా విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఎక్కువగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇంక ఇప్పుడున్న సొసైటీలో పిల్లల్ని ఎలాగో హాస్టల్స్లో వేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి హాస్టల్స్లో పిల్లల్ని పంపించడానికి కూడా చూసుకోవాల్సి వస్తే 4లో ఒక శుభగ్రహం ఉండాలి, 5లో ఒక శుభగ్రహం ఉండాలి, దీంతోపాటు 7లో కూడా ఒక శుభగ్రహం ఉండాలి. ఇటువంటి పరిస్థితి ఉంటే మాత్రమే ఆ సమయంలో బయలుదేరడం అనేది పిల్లలకు మీకు కూడా మంచిగా ఉంటుంది. కారణం ఏంటంటే 4 అనేది వాళ్ళు అక్కడ ఉండాలి, ఉండడానికి అకామిడేషన్ అనేది అనుకూలంగా ఉండాలి, 5 అనేది విద్యాభ్యాసం కొనసాగాలి, 7 అనేది వాళ్ళకి అక్కడ ఫుడ్ కావాల్సిన సౌకర్యాలు ఇవన్నీ ఏర్పడాలి. వాళ్ళు అక్కడ ఇంకా అక్కడే ఉండి పడుకొని నిద్రపోవాలి కాబట్టి ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా ఈ 7లో ఉన్న శుభగ్రహం అనేది సహకరిస్తుంది. సో పిల్లల్ని హాస్టల్స్లో చేర్చడానికి కానీ, విద్య కోసం విదేశాలకు పక్క రాష్ట్రాలకు పంపించే సమయంలో కానీ లగ్నాత్తు 4లో ఒక శుభగ్రహం, 5లో ఒక శుభగ్రహం, 7లో ఒక శుభగ్రహం ఉండే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు శనిపాలిత లగ్నాల వాళ్ళకైతే లగ్నాత్తు 4, 5లో బుధ శుక్రులు ఉండే విధంగా చూసుకొని 7ని శని చూసే విధంగా పెట్టుకున్నా, లేదంటే ఇంకా అప్పుడున్న శని వీక్షణను బట్టి మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ లేదా 4వ ఇంటి అధిపతి 7లో ఉన్నా కూడా కొంతవరకు సౌకర్యవంతంగానే ఉంటుంది. ఇంకా 2-3 గ్రహాలు భావాలు మనకు అనుకూలించినప్పుడు 2 భావాలనే మనం సర్దుకోవాల్సి వస్తే 4వ భావాధిపతి 7లో శుభగ్రహంగా ఉన్నా, లేదా 7లో ఒక శుభగ్రహం ఉంటూ 5లో కూడా ఒక శుభగ్రహం ఉండే విధంగా ఉంటే ఈ విద్య కోసం విదేశాలకు వెళ్ళే పిల్లలకు ఆ సమయానికి వాళ్ళు ఉన్నన్ని రోజులు ఎక్కువ ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా ఉండి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ 4వ ఇంటి అధిపతి శుభగ్రహమా పాపగ్రహం అనే దాన్ని బట్టి మనం మిగిలిన విషయాలను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు వృత్తి వ్యాపారాల కోసం వెళ్ళే వాళ్ళైతే 4లో ఒక శుభగ్రహం ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇంకా 4లో ఉంటే ఇంకా 10ని కూడా శుభగ్రహం సపోర్ట్ చేస్తుంది కాబట్టి 4లో ఒక శుభగ్రహం ఉంటూ 5 లేదా 11లో ఒక శుభగ్రహం ఉండే విధంగా చూసుకోవాలి. సో 4, 5లో శుభగ్రహం ఉంటే 10, 11ని కవర్ చేస్తారు. 10, 11లో శుభగ్రహాలు ఉంటే 4, 5ని కవర్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు బయలుదేరే సమయానికి లగ్నాత్తు 4, 5లో శుభగ్రహం ఉండే విధంగా చూసుకుంటూ, కుదిరితే ఆ సమయానికి 6లో ఒక శుభగ్రహం ఉంటే వీళ్ళకి పర్చేజెస్ అవి కొంచెం తేలిగ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇలా మనం ఏ అవసరం కోసం ప్రయాణం చేస్తున్నామని చూసుకొని దానికి తగిన విధంగా గ్రహస్థితి ఉన్న సమయంలో కానీ, లేదా మనం వెళ్ళిన సమయానికి అటువంటి గ్రహస్థితి ఉన్న భావాలను అనుసరించి కానీ మనం ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటే ఆ ప్రయాణాలు ఇబ్బందికరంగా మారకుండా ఉంటాయి. ఇంకా వీటితో పాటు మనం ప్రయాణాల సమయంలో తీసుకోవాల్సిన ఒక ముఖ్యమైన జాగ్రత్త ఏంటి అంటే 4వ ఇంటి అధిపతి పాపగ్రహమై ఉంటే గోచారరీత్యా ఏదైనా శుభగ్రహానికి దొరికి ఉండడం అనేది కొంత చూసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ రోజులు వేరే స్థలాల్లో ఉండడానికి వెళ్ళే వాళ్ళు, అంటే హాస్టల్స్లో పిల్లలు వదిలే సమయంలో కావచ్చు, లేదా విదేశాలకు విద్య కోసం విదేశాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు. ఇటువంటి సమయంలో 4వ ఇంటి అధిపతి పాపగ్రహం ఏమిటి ఏదైనా శుభగ్రహాలు ఆ పాపగ్రహాన్ని పట్టుకున్న సమయంలో ప్రయాణం చేయడం అనేది అత్యంత తెలివైన పనిగా ఉంటుంది. దీని తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ లగ్నాత్తు అష్టమ భావం పాపభావం అయితే ఆ భావం లగ్నంగా ఉన్న సమయంలో ప్రయాణం ప్రారంభించకుండా ఉండే విధంగా చూసుకోండి. 6 లగ్నాలకు లగ్నాత్తు అష్టమ భావం పాపభావమై ఉంది. ఏ లగ్నాలకు? వృషభ లగ్నానికి అష్టమ స్థానం ధనస్సు అవుతుంది, పాపస్థానం. కర్కాటక లగ్నానికి అష్టమ స్థానం కుంభం అవుతుంది, పాపస్థానం. కన్యా లగ్నానికి అష్టమ భావం మేషం అవుతుంది, పాపస్థానం. వృశ్చిక లగ్నానికి అష్టమ భావం మిథునం అవుతుంది, పాపస్థానం. ధనుర్లగ్నానికి అష్టమ స్థానం కర్కాటకం అవుతుంది, పాపస్థానం. మకర లగ్నానికి అష్టమ స్థానం సింహం అవుతుంది, పాపస్థానం. ఈ లగ్నాల వాళ్ళు అంటే వృషభ లగ్నం వాళ్ళు ధనుర్లగ్నంలో కానీ, కర్కాటక లగ్నం వాళ్ళు కుంభలగ్నంలో కానీ,
మిథున లగ్నం వాళ్ళు మేషలగ్నంలో కానీ, వృశ్చిక లగ్నం వాళ్ళు మిథున లగ్నంలో కానీ, ధనుర్ లగ్నం వాళ్ళు కర్కాటక లగ్నంలో కానీ, మకర లగ్నం వాళ్ళు సింహలగ్నంలో కానీ గోచార రీత్యా శుభగ్రహముల స్థితి లేకపోతే ప్రయాణాలు ఆ లగ్నాల్లో చెయ్యకపోవడం, ప్రారంభం చేసుకోకపోవడం అత్యంత మంచి విషయం. జన్మజాతక రీత్యా అక్కడ పాపగ్రహం ఉన్న మనం ప్రయాణం చేసే సమయానికి గోచార రీత్యా ఈ భావాలలో శుభగ్రహం ఉంటే కొంతవరకు ఆ భావాన్ని మనం కన్సిడర్ చేయవచ్చు. వృషభ లగ్నానికి ధనస్సులో ఏదైనా శుభగ్రహం ఉంటే మీరు కన్యా లగ్నం నుంచి లగ్నాత్తు 4లో శుభగ్రహం ఉంది కాబట్టి ధనస్సు 4వ ఇల్లు అయినా ప్రయాణం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ వృషభ లగ్నం వాళ్ళకి ధనస్సులో పాపగ్రహం ఉంటూ కన్యా లగ్నంలో ప్రయాణం ప్రారంభం మంచిది కాదు. ఇలా లగ్నాత్తు అష్టమ భావమై మన ప్రయాణ లగ్నాత్తు 4వ భావం అయి ఉన్న సమయంలో ఆ భావంలో శుభగ్రహం ఉందా లేదా అనేది చూసుకోవడం అనేది అత్యంత ముఖ్యమైన విషయం. ఒకవేళ అక్కడ గోచార రీత్యా పాపగ్రహాలు కానీ ఉన్నాయి అంటే మీరు ఏ ప్రయాణమైనా చెయ్యండి. అంటే మనం ఏ రకమైన ప్రయాణమైనా కావచ్చు, చుట్టపు కోసం కావచ్చు, తీర్థయాత్రల కోసం కావచ్చు, ఏ రకమైన ప్రయాణమైనా కావచ్చు, అది కొంత ఇబ్బందులతో ముగిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణం చేసే సమయంలో చూసుకునే అవకాశం ఉంటే కాస్త మన లగ్నాత్తు అష్టమ భావంలో పాపగ్రహం కానీ ఉంటే ఆ భావం 4వ భావం అయ్యే విధంగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోకపోవడం మంచిది. ఇందాక మనం చెప్పుకున్న ఉదాహరణ చూసుకోవాల్సి ఉంటుంది. వృషభ లగ్నానికి అష్టమ భావం ధనస్సు అవుతుంది. ధనస్సులో ఏదైనా పాపగ్రహం ఉన్న సమయంలో కన్యా లగ్నంలో ప్రయాణం ప్రారంభం చేస్తే వీళ్ళు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది వృషభ లగ్న జాతకులు. మిగిలిన లగ్నాల వాళ్ళకి అంత సమస్య అనిపించదు. ఒకవేళ ఇదే కన్యా లగ్నానికి అష్టమాధిపతి అయిన కుజుడు 4లో ఉంటూ ధనస్సులో ఉండే సమయంలో కన్యా లగ్నం నుంచినే వీళ్ళు ప్రయాణం ప్రారంభం చేసిన, ఒకవేళ కుజుడు 4లో ఉన్నారు కాబట్టి 4 నుంచి మళ్ళీ 4వ ఇంటిని చూస్తారు కాబట్టి ధనస్సు లగ్నంలో వీళ్ళు ప్రయాణం ప్రారంభం చేసినా కూడా అది కొంత ఇబ్బందులతో ముగియడానికి అవకాశం ఉంటుంది. ఇలా మన లగ్నాత్తు అష్టమాధిపతో లేదంటే అష్టమంలో పాపగ్రహము ఉన్న సమయంలో అది 4 కాకుండా చూసుకోవడం అనేది కొంత జాగ్రత్తగా గమనించి చూస్తే అర్థమవుతుంది. ఆ లగ్నాల్లో ముహూర్తం పెట్టుకోకుండా ఉంటే మనం ప్రయాణాల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువగా గోచారమే ప్రయాణాల విషయంలో సహకరిస్తుంది. జన్మజాతక రీత్యా అనుకూలత ఉంటే మన ప్రమేయం ఉన్నా లేకపోయినా ఆ సమయానికి ప్రయాణాలు చేసేస్తూ ఉంటాం, అది వేరే విషయం. కానీ 4వ స్థానం పాపస్థానమైన అష్టమ స్థానం పాపస్థానమైన ఆ భావాల్లో పాపగ్రహాలు ఉన్న సమయాల్లో ప్రయాణం అనేది కొంచెం చూసి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఏంటి ప్రయాణాలు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు దీనికి సంబంధించిన వివరణ. ఒక ఆసక్తికరమైన విషయం సంబంధించిన ముహూర్త నిర్ణయం ఎలా చేయాలి అనే అంశంతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.